తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి విశాఖ పర్యటనకు వెళ్ళారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి సభ జరగబోతోంది. ఆ సభలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారి అంటే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆయన వైజాగ్ వెళ్ళారు. అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ సభలే కూడా ఆయన ప్రసంగించబోతున్న నేపథ్యంలో ఆయన ఏం ప్రసంగించే అవకాశం ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన ప్రసంగం కన్నా కూడా ఆయన ఎంచుకున్నటువంటి వేదిక, ఆయన ఎంట్రీ ఏపీలోకి ఇచ్చేటువంటి తేదీ, ఆ టైం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకొని విశ్లేషణ చేసుకోవచ్చు. బుల్లెట్ దిగిందా లేదని సినిమా డైలాగ్ ఉంటుంది. అలాగే రేవంత్ రెడ్డి ఏపీలోకి అడుగు పెట్టారు అని అంటే ఏ టైంలో పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎక్కడ పెట్టారు, దీని మీద మనం విశ్లేషణ చేసుకోవాలి. కరెక్ట్ గా రేవంత్ రెడ్డి ఎక్కడ వైజాగ్ లో అడుగు పెట్టారు. వైజాగ్ లో ఏ పర్పస్ మీద, ఎందుకు, ఎక్కడ అడుగు పెట్టారు? విశాఖలో ఆయన అడుగు పెట్టింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సేవ్ విశాఖ ప్లాంట్, ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ సేవ్ విశాఖ స్టీల్ అని చెప్పి వాళ్ళు ఒక నినాదం తీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది, ఏ టైంలో వెళ్ళారంటే కరెక్ట్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు, కోడ్ అమల్లోకి వచ్చిన రోజు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి రోజు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు రేవంత్ రెడ్డి. సో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యంలోకి ఎంటర్ అయినట్ట, లేదంటే ఏపీలోకి ఎంటర్ అయినట్ట అని అంటే ఏపీలోకి ఎంటర్ అయినట్టు, జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఇక పోయినట్టేనా? అంటే కానీ ముఖ్యమంత్రిగానే ఉన్నారు, ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన రాజీనామా చేసేంత ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నారు. పవర్స్ లేనట్టు పవర్లెస్ సీఎం, ప్రజెంట్ పవర్లెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఇప్పుడు ఎంటర్ అయ్యాడు రేవంత్ రెడ్డి. ఇక అక్కడ పవర్లెస్ అయిపోయాడు కాబట్టి ఎవరు, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి అక్కడ ఎంటర్ అయ్యారు సేమ్ అదే రోజు. నెక్స్ట్ ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ను పెంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత పర్సెంటేజ్ పెంచుకున్నారంటే 15% టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు. ఈ 15% టార్గెట్ ని కనుక రీచ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేటువంటి ఒక సందేహం, అలాంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కారణం ఏంటి, పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. ఆయన ఏదైతే చెప్తున్నాడో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పూర్వపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు అది 15% వెళ్ళిపోతే ఆయనకు వచ్చేటువంటి పర్సెంటేజ్ ఎంత? ఇప్పుడు ఆయనకు ఉండేదే సర్వేల ప్రకారం 40% అంటున్నారు. ఆ 40 ఎక్కువ అంటున్నారు, బట్ 40% ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. 39 నుంచి 40 మధ్యలో ఉన్నాయని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నటువంటి మాట. ఇప్పుడు ఆ 40%లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక బలోపేతం అయ్యి 15% వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి పోనీ 10% వాళ్ళు రీచ్ అయినా కానీ ఆ 10%లో 8% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది, అంతే కదా. సో 40 వేసుకోపోని 40 - 8 అంటే ఎంత, 32% వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే డిజాస్టర్లోకి వెళ్ళిపోతారా లేదా? 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డిజాస్టర్లోకి వెళ్ళిపోయి 23 మంది ఎమ్మెల్యేలని గెలుచుకోగలిగింది. అదే డిజాస్టర్ తెలుగుదేశం పార్టీకి. అంతకుముందు ఎప్పుడు అంత డిజాస్టర్ లేదు. అంతకన్నా ఘోరమైనటువంటి డిజాస్టర్లోకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుంది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి అడుగు పెట్టినటువంటి సందర్భంగా విశ్లేషణ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించి ఒక రౌండ్ మొత్తం ప్రచారం చేశారు. తర్వాత కడపలో ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. అక్కడ కడపకి వెళ్ళి రాయలసీమలో మొత్తం వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తారు. మొత్తం రాయలసీమలో రేపు ఎన్నికల ప్రచారం రాబోయేటువంటి రోజుల్లో కేవలం వివేకానంద రెడ్డి మర్డర్ కేసే ప్రధానమైనటువంటి అంశం కాబోతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగిలినటువంటి అంశాల కన్నా ఇప్పుడు రాయలసీమలో ఏమున్నాయి అంశాలు, రాయలసీమ కరువు అది ఎప్పటి నుంచో ఉన్నదే, రాయలసీమలో హైకోర్టు,
ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆడ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన యూనివర్సిటీ శంకుస్థాపన చేశారు. ఇంకేం చెప్తారు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసే చెప్పాలి. ఆ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి డాక్టర్ సునీతారెడ్డి అలాగే షర్మిల కడప వేదికగా చేసుకుని ఆత్మీయ సమ్మేళన సభలో 5వ వర్ధంతి సందర్భంగా వివేకానంద రెడ్డిది క్లియర్గా చెప్పారు. ఎవరు మర్డర్ చేశారు, ఎవరు చేయించారు, ఎవరు చేశారు అనేది వాళ్ళే చెప్పారు. సో ప్రజా కోర్టులో మాకు న్యాయం చేయండి, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటు వేయొద్దు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వివేకానంద రెడ్డి కేసులో అనేది వాళ్ళు చాలా క్లియర్గా ఒక సందేశం ఇచ్చారు. కేవలం వాళ్ళు ప్రారంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో తిరిగి రాయలసీమ మొత్తం ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. సునీతారెడ్డి అలాగే సౌభాగ్యమ్మ అలాగే షర్మిల. ఉత్తరాంధ్రకి వెళ్ళేటప్పటికి ప్రధానమైన సమస్య ఏంటి? విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే గత 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉండేటువంటి కార్మికులు, కొన్ని వందలాది మంది కార్మికులు అక్కడ ఆందోళనలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దానికి చెప్పినటువంటి లాజిక్ ఏంటి? ప్రైవేటీకరణ చేస్తే, టెండర్లు వేస్తే అదానీ అంబానీలతో పోటీపడి లేదా జిందాల్తో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టెండర్ వేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనేటట్టు మనం ప్లాన్ చేద్దాము అని చెప్పేసి అంటారు ఆయన. అంటే అర్థం ఏంటి? ప్రైవేటీకరణ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే కదా. ప్లస్ అక్కడికి వచ్చి భూములు సర్వే చేయడానికి కానీ అక్కడికి వచ్చి ఎస్టిమేషన్ చేయడానికి ప్రత్యేకమైన కమిటీలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి ప్రైవేటీకరణకి ఆయన నాంది పలికారు. అంటే ఒకవైపు ప్రైవేటీకరణ ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకొక వైపు నేను టెండర్ వేస్తానని చెప్తున్నారు. ఇక్కడే అర్థమైపోతుంది కదా ఆయన డ్యూయల్ నేచరు. అంటే ప్రైవేటీకరణకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి వైజాగ్లో అడుగుపెట్టారు. వైజాగ్లో అడుగుపెట్టి అక్కడ చేసేటువంటి ప్రసంగం ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం, ఈ నినాదంతో ఏర్పడినటువంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీ అది స్టీల్ ప్లాంట్, దాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారు అనేటువంటి విషయం ఖచ్చితంగా చెప్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా శివాలు ఎత్తుతారు అనేది మనం చూస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రసంగం, రేవంత్ రెడ్డి యొక్క స్పీచ్, ఆయన ఒక సబ్జెక్ట్ని తీసుకుంటే ఎంత అధ్యయనం చేసి మాట్లాడతారని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఖచ్చితంగా వైజాగ్ కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి మీద శివాలు ఎత్తేటువంటి అవకాశం ఉంది. ఆ శివాలు కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఆయన రాష్ట్రం మొత్తం తిరిగి టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. 15% టార్గెట్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ, కనీసం 10% రీచ్ అవుతారు. డిజాస్టర్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పురోగతిని చూస్తూ ఉంటే మనం ఒక అంచనాకి రావచ్చు. సో అది రేవంత్ రెడ్డి రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని చెప్పి చెప్పొచ్చు రాజకీయంగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.